దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారండి? మీ అందరూ ఆత్మ సంబంధులుగా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిగా మరొక సాయంకాల సమయంలో దేవుని వాక్యము నిమిత్తము ప్రార్థించుటకు, స్తుతించుటకు విచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, శుభాలు. మరణాత. ప్రియులారా, ఈరోజు రోమా పత్రిక ముగింపు 16 అధ్యాయంలోకి మనం వచ్చాం. అయితే దేవుడు మనకి ఏ రకంగా వివరిస్తున్నాడు ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకుందాం. అట్టి ద్వారా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వ సృష్టిని, నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. సమయములో ప్రభా నీ బిడ్డలతో మాట్లాడటకు, నీ బిడ్డలతో ప్రభా పైన ఉపదేశించుటకు, నీ బిడ్డలకు చొక్కట నడిపింపు దయచేయుటకు, నీ బిడ్డలను బలపరచుటకు, నీ బిడ్డలను నీ ఆత్మ ద్వారా నింపుటకు మా మధ్యకు వచ్చావని నమ్ముచు నేను స్తుతిస్తున్నాను. సమయంలో నీ దేన దాసుడైన, నీ దేన సేవకుడైన నన్ను, నా తలంపులు మరుగు చేసి నీ ఆత్మ చేత నన్ను నింపి నీ యొక్క సమాజంలో నీ బిడ్డలైన వారికి ఏ మాటలు నీ వాక్యం ద్వారా అందిస్తావో, నీ వాక్కు ద్వారా నువ్వు దయచేస్తావో అందించి నీ ఆత్మతో నింపి బలపరిచి మీరును, పరిశుద్ధులు, దేవదూతులు, శరేబులు, కరీబులు, 24 పెద్దలు, అబ్రహాం గారి ఆత్మను, ఇషాక్ గారి ఆత్మను, ఏలీ గారి ఆత్మను, ఎలీషా గారి ఆత్మను, ఇలాగ భక్తులు ఎందరో ఆత్మలను మాకు తోడుగా ఉంచి ముందుకు నడిపించి నీదైన దాసుడైన నా కంఠస్వరమును నీవే అదుపులోకి తీసుకుని నీవే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాలిక శుభాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుడు అనేకమైన రీతిలుగా నిన్ను నన్ను బలపరుస్తూనే ఉన్నారు. అందుబట్టి దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారమై ఉన్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త, ఆలోచన ఇచ్చే దేవుడని నమ్ముచు అనేక విషయాలు మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు రోమా పత్రిక 16 అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలని మనం అర్థం చేసుకుంటూ మాట్లాడాలని, దేవుని వాక్యము ద్వారా గ్రహించాలనేది మరి సేవకుడిగా నా ఉద్దేశం. మీకు విన్నపించుకుంటున్నాను గనుక చదువుతున్నప్పుడు ఈ వాక్య గ్రంథంలో మరి 16 అధ్యాయం రోమాపత్రిక దేవుడు ఏ రకంగా నీతో నాతో మాట్లాడుచున్నాడు, ఏ రకమైన విషయాలు నీకు నాకు బోధిస్తున్నాడు, ఏ రకమైన విధానాలు, విధేయతలు కెంక్రయ్యలో ఉన్న పరిచారకులకు పీబే అను మన సహోదరులు పరిశుద్ధులకును తగినట్టుగా ప్రభువునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసిన ఉన్న ఎడల, ఇక్కడ ఒక స్త్రీ నిమిత్తం మాట్లాడుతాను, ఆమెకి మీ ఎద్దట కావలసినది ఏదైనా ఉన్న ఎడల దాన్ని అందించండి అనే రీతిలో మాట్లాడుచున్నాడు. ప్రియులారా, ఎందుకు ఈ రకమైన మాటలు, ఎందుకు ఈ రకమైన తలంపులు ప్రభు నీకు నాకు అందిస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే సర్వోన్నతుడి స్థలములలో ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగును అనే వాక్యము ఏ రకంగా అందించబడుతుందో అదే రకమైన విధమును మనం కలిగి ఉండాలనేది లేఖనం చెప్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఆమెని గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను, అంటే మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఆమెన్ అనేకులకును, ఆమె అనేకులకును మీకును నాకును సహాయరాలుగా ఉండెను. క్రీస్తు యేసునందు నా జతపాన వారైన పిస్కులకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తాన ప్రాణములను ఇచ్చుటకను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంగతులను
వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాక అన్య జనులు నీ సంగముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఇక్కడ పిస్కులకును సక్కులకును వీరు ఏమన్నారంట? కృతజ్ఞులంటే రుణపడి ఉన్నారు అనే మాటను వాడొచ్చు ఈ పదములు. ఎందుకు అంటే వారు దైవజనుడు అపోస్తుడైన పౌలుకును అనేకులకు పరిచర్య, దేవుని యందు విశ్వాసము నమ్మకము కలిగి జీవించారు. అంటే ఇక వీరి స్త్రీలు అంటే వీరిద్దరూ కూడా ఆత్మ సంబంధుల, పిస్కుల సక్కులియా అనే వీరిద్దరూ కూడా ఆత్మ సంబంధమైన క్రియలు కలిగిన వారు. అంటే ఇక్కడ అంటున్న మాటలు అందుకు ప్రథమ ఫలము నా అంటే పదమ ఫలమైన నా ప్రియుడగు మీకు ఎఫైనేయుడగు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడు మరియకు వందనములు. నాకు బంధువులను నా తోటి ఖైదులైన ఆంద్రోయునుకును యూనికి వందనములు. వీరు అపోస్తలులలో ప్రసిద్ధునికి వారై నాకంటే ముందుగా క్రీస్తునందున వారున్నారు. ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లియగు వందనములు. క్రీస్తునందు మన జతపని వారము ఉర్బానమునకును నా ప్రియుడగు స్థాపనకును వందనములు. ఇక్కడ అపోస్తుడైన పౌలు వీడుకులు పలుకుతూ ఉత్తరం రాస్తున్నాడు. వందనములు అనే మాటకు ఏంటంటే ఇంకా మేము మరి వెళ్ళొస్తాను అంటే వందనములు అనే ప్రతివందనములు ఎందుకు చెప్తున్నాడు, వందనాలు ఎందుకు చెప్తున్నాడు పౌలు గారు అంటే, ప్రియులారా మనం ఆలోచన కలిగి ప్రార్థించేవారుగా ఉన్నాం. పౌలు గారి పరిచర్య నిమిత్తము, పౌలు గారి యొక్క బాగోగుల నిమిత్తము, పౌలు గారి యొక్క ఆలోచన క్రియల నిమిత్తము ప్రార్థించిన వారు, సహాయపడిన వారందరికీ కూడా పౌలు గారు వందనాలు చెప్తున్నాడు. ఎందుకు ఇలా చెప్తున్నాడు అంటే, క్రీస్తునందు యోగ్యుడైన అపెల్యకును వందనములు, అరిస్టోకును ఇంటి వారికి వందనములు, నా బంధుడకు హెరోదియకు వందనములు, నార్కిష్టుని ఇంటి వారిలో ప్రభువునందు వందనములు. నార్కిష్టు వారు ప్రభువునందు ప్రయాసపడు కృపైననుకును తుఫోసును వందనములు. ప్రియురాలగు పెరీషునకును వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడి ఉన్నది. ప్రభువునందు ఏర్పరిచిన వాడు రూపునకును వందనములు. అతని తల్లికిని వందనములు. ఆమె నాకు ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు వీరందరికి వందనాలంటే, వీరందరూ కూడా పరిచర్య విషయంలో అపోస్తుడైన పౌలు గారికి ఎంతగానో సహకరించారు. ఈనాడు సంఘాలు ఎంతమంది అలాగున్నారు. చిన్న పని చేసిన వందనాలు చెప్పాలి. ఒక మనిషి మన ఎదురు పడుతున్నప్పుడు వందనాలు చెప్పడకు ఎలా ఏంటి బ్రదర్ బాగున్నావా అంటారు తప్ప ప్రైజ్ లార్డ్ బ్రదర్, వందనాలు బ్రదర్ అనే మాటను ప్రభువును ఉచ్చరించడం కూడా ఎంత స్థితి కలిగి ఉన్నారంటే ఈనాడు ప్రజలు. మనం ఆలోచించాలి ఒకసారి. ఏదో క్యాజువల్ గా మనలో ఒకడు కదా, మనలో మనిషి కాదు, కానీ ఒక క్రైస్తవుడి దగ్గర ఉండవలసింది ఏంటంటే వందనానికి ప్రతివందనం. ఇది క్రైస్తవుడికి ప్రాముఖ్యంగా ఉండవలసి. క్రైస్తవుడికే కాదు, ప్రభువు నమ్ముకుడి అంజులు వాడుతున్నారు. వందనము, ప్రతివందనము అనేది ఎంత ప్రాముఖ్యంగా సంస్కృతి ద్వారా అది అనేకులు వాడుతారు. వందనాలనే పదం బైబిల్ గ్రంథం నుంచే బయటకు వచ్చింది. కానీ ఇవాళ అన్ని గ్రంథాల్లో కూడా అందరూ కూడా వందనాలండి అంటారు. ఎందుకు వందనాలంటే, మీకు వందనాలండి, ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, మీ కృతజ్ఞత వందనాలు చెల్లించిన తక్కువేనని అంటారు. అంటే ఎందుకు ఆ మాటలు మాట్లాడతాంటే, మనుషులకు విలువలను హెచ్చించుట కాదు, వారిని చేసిన క్రియలకు దేనినైనా సరిపెట్టేది, ఎంతకైనా సరిపెట్టేది, ఆ మనిషిని హెచ్చించిది గణపరిచిది ఏదైనా ఉన్నది పదం అంటే వందనాలు. ఈ వందనాలు పదము ఇక్కడిది కాదని పరలోక సంబంధమైన పదం. మనుషుల ఎదుట మరి మనుషుల్లో నీవి జీర్ణించుకోవాల్సిన పదమును మనం జీర్ణించుకోలేకపోతున్నాం. పేరెట్ పిలుస్తాం. పేరెట్ ఎప్పుడు పిలవాలి? అతడు ఎవరైనా నువ్వు క్రైస్తవుడైతే ప్రైజ్ లార్డ్ బ్రదర్ లేదా వందనాలు బ్రదర్ అని చెప్పటంలో అప్పుడు బ్రదర్ అని మాట్లాడటం. పేరు మనకు అక్కర్లా. ప్రియులారా, ఈనాడు చాలా మంది చాలా రకాల గౌరవాన్ని మర్చిపోయారు.
గౌరవాన్ని మర్చిపోయారు. ఒకప్పుడు ఏవండి అని పిలిచిపోయారు, ఈనాడు ఏమంటారు అంటే కొన్ని ఊర్లకు కల్చర్ ఉన్నది కదా అనుకోవచ్చు. కల్చర్ ఏదైనా కానీ యావండి, వందనాలు అనే పదం చాలా విలువలతో కూడిన పదం. అది మర్చిపోతున్నారు మనుషులు. ఇలా అది లేదు. బ్రదర్ బాగున్నావా, బ్రదర్ అంటే ఏంటిది? బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్, బ్రదర్ వందనాలు బ్రదర్, బాగున్నారా అంటే వందనము అనే పదముకు ఎదుటి వారికి వినయముతో చెప్పే పదం, చాలా విలువలిచ్చే పదం. అది మాత్రం ఈనాడు మనుషులైన వారు మనం గమనించి, కానీ అపోస్తలుడైన పౌలు పేరిన వందనాలు చెప్తున్నట్టే వారు ఎంతట వారైనా కానీ అంతట వారిగా మారాలనేది పౌలు గారి ఉద్దేశం. మీరు ఎలాంటి వారైనా పర్లేదు, కానీ ఈ పదవి మీ నోటి నుండి పలికినప్పుడు దేవుడు మిమ్మల్ని ఎంచుకుంటాడేమో, మిమ్మల్ని బలపరుస్తాడేమో, మీలోకి ప్రవేశిస్తాడేమో. వందనాలు అనే పదం అనేది పరలోక సంబంధమైనది. నీలో అపవిత్రమైన దురాత్మను పోగొట్టాలి అంటే మొదటి పదం బలమైన పదము, చాలా విలువైన పదం, చాలా శక్తితో కూడిన పదం ఏదైనా ఉన్నది అంటే వందనాలు. ఎస్, వందనాలండి అని చెప్పటమే. ఈ వందనాలనే పదమును అపోస్తలుడైన పౌలు ఎందుకు ఇలాగ ప్రతి వారికి పేరు పేరిన చెప్పుకుంటూ వస్తున్నాడంటే మనం గమనించాలి. ఈనాడు ఎవరైనా అయ్యా మీ కుటుంబానంతటికి వందనాలు, అయ్యా అమ్మగారికి నాన్నగారికి మీ పిల్లలకు వందనాలు అని మనం చెప్పాలి. ఇవాళ సేవకులే పేరెట్టి పిలిస్తే బ్రదర్ ఎక్కడున్నావు, బ్రదర్ ఏంటి బ్రదర్, ప్రైజ్ లాడ్ బ్రదర్, వందనాలు బ్రదర్, ఎక్కడున్నారు బ్రదర్ అని పేరెట్టి వందనాలు చెప్తే ఫలానప్పుడు పేరెట్టి పిలవండి. అది లేదు. ఇవాళ డైరెక్టర్గా మనమేదో సాధించినట్టుగా, మనమేదో గొప్పవారమట్టుగా మాట్లాడే మనుషులు ఈనాడు ఎక్కువైపోయారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు అంటే, లెగోనుకును ఎర్మేనుకును పత్రోకునుకు హెర్మానుకును వారితో కూడా సహోదరులందుకు అందరు చూడు, ఇక్కడ మరి ఎంతమంది పేర్లు ఎందరైతే ఉన్నారో వారందరితో కూడిన సహోదరులకు వందనాలు. అసలే ఎంత గొప్పగా చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అంటే బైబిల్ గ్రంథంలో నేర్చుకోవాల్సిన పదాలు చాలా ఉన్నాయండి. దాన్ని మనం అమల్లోకి తేలేకపోతున్నాం. బ్రదర్ అంటే సరిపోదు, వందనాలు అంటే వందనం, ప్రతి వందనము చెప్పేటకు ఆటోమేటిక్గా అవతల వాడిని తెలియనప్పుడు కూడా వందనాలు బ్రదర్ అంటే సరే అన్నవాడికి కూడా ఆలోచన దేవుడు పుట్టించేవాడుగా ఉంటాడు. అంటే ఇంత వందనం అనే పదము చాలా విలువైనది, చాలా నీకు గౌరవాన్ని తెచ్చేది, నీకు బలాన్ని తెచ్చేది, ఎదుటి వారిని కూడా ప్రేమించే పదము ఏదైనా ఉంది ఈ లోకములంటే ఏంటి? వందనములు. ఇక్కడ అంటున్నాడు. అయితే ఇక్కడ అంటున్నా లోగోకును యూలియాకును నేరియాకును అతను సహోదరుకిని ఒలింపకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ వందనములు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకనికొకడు వందనములు చేయుడి. క్రీస్తును సంఘములనియు మీకును వందనములు చెప్పుచున్నది. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయ వారికి కనిపెట్టి ఉండుటని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగపోవు అట్టి వారు మన ప్రభువైన క్రీస్తునకు కాక తన కనుబుటికి కడుపునికే దాసులు. వారి ఇంపైన మాట వలన ఇచ్చకముల వలను నిష్కలపుటులు మనసులను మోసపరచుచుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైన గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కలపటులనై ఉండవలెనని కోరుచున్నాను. సమాధానము కర్తయకు దేవుడు సాతానును మీ కాళ్ల కింద శీఘ్రముగా త్రొక్కించును. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడయుండును గాక. నా జతపానవరకు తీమోతి, నా బంధువులకు లోకియా, యాసేవు, సోసిపత్రు అను వారికి మీకు వందనములు చెప్పుచున్నాను. ఈ పత్రిక రాసిన తెప్తియు అని నేను ప్రభువునకు నేను వందనములు
నాకును యావత్తు సంగమునకును ఆదితిగాయు మీకు వందనములు చెప్పుచున్నాను. ఈ పట్టణపు ఖజానదారుడగు ఎరస్తుకును సహోదరుడగు వర్తును నీకు వందనములు చెప్పుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాదు నుండి రహస్యముగా వచ్చబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడ మర్మమును నిత్య దేవుని ఆజ్ఞా ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తినిమంతుడగు అద్వితీయుడగు జ్ఞానమంతుడనైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులరా, ఈ యొక్క రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు ఎలా మాట్లాడుతున్నాడు చూసారా? ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. అంటే ఈ వచనం అంతట్లో సహోదరులందరికీ వందనాలు చెప్పాడు, ఎవరిని విడిచిపెట్టలేదు. క్రైస్తవులకే కాదు, ఇక్కడ అన్యులకు కూడా వందనాలు చెప్పాడు. అన్యులకు కూడా ఉపదేశించాడు. అతను అన్యులకు కూడా ఏం చెప్పాడు? వందనాలు చెప్పాడు. ఎటువంటి వందనాలు చెప్పాడు? ఆత్మ సంబంధమైన వందనాలు చెప్పాడు. ఆత్మ సంబంధమైన వందనాలు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? అతడు ఎలాంటి వాడు అని గ్రహించాడో మనం గ్రహించలేం, కానీ అతను గ్రహించాడు. అందుకనే ఈ వందనములు మనుషుడిగా ఆయన చెప్పట్లేదు, ఇక్కడ దేవుని సేవకుడిగా, దేవుని ప్రతినిధిగా వందనాలు చెప్తున్నాడు. ఇలా మనము ఎవరు ప్రతినిధులుగా భూమి మీద జీవిస్తున్నామో ఆ సంగతి మీకు తెలుసా? దేవుని ప్రతినిధులుగా మనం జీవిస్తున్నాం. మనం పెదాల మధ్యన ఏముండాలి? వందనాలనే పదము. ఏమండి, పాటలు పాడేవాడికి ఏమండి సంగీతము పెదాల మీద నాట్యము చేస్తుంది లోకములో. ఏమండి, రాజకీయ నాయకుడుకు అనేకమైన మాటలు ప్రజల్లోకి వెళ్ళాలని నాలుక మీద అల్లాడుకుంటూ ఉంటాడు, ఇలా చేయాలని. ప్రియులారా, జ్ఞానవంతుడు తన జ్ఞానాన్ని నెవరవేసుకుంటకు మన నోటు ద్వారా గ్రహిస్తూ, చూసిందల్లా గ్రహించి దాంట్లో కొత్త దాన్ని కనిపెడుతూ ఉంటాడు జ్ఞానవంతుడు. ఇక్కడ జ్ఞానవంతుడు అందరూ కంటే దేవుడు అందరినీ కలిపాడు. దేంతో కలుపుతాడంటే వందనాలు అని. అందరూ వందనాలతో ఏకత్వం చేస్తున్నాడు. ఈ పదం అంట ఎవరినైనాను, ఏ మతస్థుడైనను, ఏ కులస్థుడైనను, ఏ జాతివాడైనను, ఏ ప్రాంతవాడివైనను, ఏ దేశవాడివైనను ఏకత్వం చేసే పదం ఏదైనా ఉందంటే ప్రైజ్ లార్డ్ బ్రదర్, వందనాలు, గాడ్ బ్లెస్ యూ. ఈ మాట అంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే మాట గాడ్ బ్లెస్ యూ. వందనాలు, ప్రైజ్ లార్డ్ అనే మాట ఇంగ్లీష్ పదంలో కూడా అందరూ వాడే పదం. అంటే దేవుడు నీతో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు, నీతో నాతో నడుస్తున్నాడు, దేవుడు మనతో జీవిస్తున్నాడని అన్యులకు కూడా చెప్పమంటున్నాడు దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నా మాటలు కాదండి, ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఇచ్చిపుచ్చుకుంటడము అది క్యాసువల్గా జరుగుతుంది లోకంలో. కానీ విలువైన పదములు జ్ఞానులైన వారు దేవునికి కానుకలు అర్పించేటప్పుడు ఆ కానుక అనేది ఏ రకంగా అంటే మొదట సాష్టాంగ వందనాలు చేశారు వాళ్ళు. సమర్పణ అనేది చేసే ముందు ప్రతి వారు కూడా దేవుని ఎదుట వందనములు చేశారు. లోకరక్షకుడు, సృష్టికర్త అయిన దేవదేవునికి వందనాలు చేస్తూ వారి ప్రయాణం సాగించారని చరిత్ర చెప్తుంది. ప్రతిరోజు రాత్రి వేళ, పగటి వేళ వాళ్ళు ఉదయకాలం, రాత్రి వేళ దేవునికి వందనాలు చెల్లించి వారి ప్రయాణమును, ప్రభువును చూడగలిగారు. వందనాలు అని నువ్వు ఎప్పుడైతే చెప్తున్నావో పరలోక సమూహము నీకు తోడుగా నీ ప్రయాణంలో కానీ, నీ జీవితంలో కానీ, నీ ఆలోచనలో కానీ, నీ క్రియల్లో కానీ, దేంట్లో అయినా కూడా
నీకు విజయాలైతే అపజయాలు రావు. నీ అంతటి నీవే నీ ఫోటో చూసుకుని అద్దం దగ్గరికి వెళ్ళి వందనాలు అని చెప్పుకోండి ఒకసారి. వందనాలు చెప్పిన నీ రూపురేఖలు ఎలాగుంటాయో ఒక్కసారి చూసుకోండి ఒకసారి మీ అద్దం ముందుకెళ్ళి. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, నీవు ప్రభువుని ఎరిగినక ముందు ఒక ఫోటో తీసి పెట్టుకో, ప్రభుని ఎరిగిన తర్వాత ఒక ఫోటో తీసి పెట్టుకో. 2 ఫోటోలు పక్క పక్కన పెట్టి చూడు. అప్పుడే ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది. నీ హృదయమును ఏమంటే నాట్యము, ఒక పాటలు పాడేవాడు సంగీతమును అలాగే సరిగమలను ఎలాగా తన పెదాల మీద పలుకుతున్నాడు. క్రైస్తవుడు దానికంటే విలువైన వాడిగా ఉండి ఏం చేయాలి? వందనాలు, ప్రైజ్ లార్డ్. ఈ పదాన్ని ఎప్పుడు కూడా మర్చిపోదు. ఎస్, నువ్వెన్ని కానుకలు ఇచ్చావు, ఎంత దేవునికి సమర్పించావు అనేది దేవుడు తీసుకోడు. నీవు ప్రభువుకు ఏ రకగా నీవు కానుకలుగా నీ హృదయాన్ని ఇస్తున్నావా, నీ దేహాన్ని ఇస్తున్నావా, నీ మనసుని ఇస్తున్నావా, నీ పనులు, నీ చేతు పనులు ఇస్తున్నావా అనేది దేవుడు చర్చించేవాడు. ఇవే రకంగా ఇచ్చినా కూడా నీలో ఏం కనపడాలి? వందనము పదం. చాలా మంది కలెక్టర్ గారని ఆ పేరేమైనా ఉంటుందా? ఆయన చేసే పనుల మీద కలెక్టర్ గారని ఉంటుంది. ఇతడు పోలీసు వాడు తను వేసుకున్న వస్త్రాల మీద ఉంటుంది. ప్రియులారా, ముఖ్యమంత్రి తన ఉన్న సెక్యూరిటీని బట్టి తన పదాలను బట్టి ఉంటుంది అతనికి. అంటే బిరుదు ఎందుకు వచ్చిందంటే దానికంటే ఈ లోకంలో అధికారులు, పోలీస్ శాఖ వారు, మిలిటరీ వారు వస్త్రాలను బట్టి వారికి ఒక గుర్తింపు వచ్చింది. ఎలా నీవు క్రైస్తవుడు, దేవుని పరలోక వారసుడు అనుకోటకి గుర్తింపు ఏంటంటే నేను బాప్టిజం తీసుకున్నానండి, నేను అది చేశాను, ఇది చేశానండి. అది కాదు. నీ నోటి మీద, నీ హృదయంలో ప్రైజ్ లార్డ్, వందనాలు, ఈ పదము నీలో ఉంటే నువ్వు పరలోక వారసుడు. ఎస్, పరలోక వారసుడు. ఎస్ ప్రియులారా, చాలా మంది కూడా దేవికి లొంగన వాడు ప్రైజ్ లార్డ్ అండి, వందనాలండి అనే మాట మీరు చెప్పండి. ఎంత ఓర్పు సహనము కలిగి నీతో మాట్లాడతారు అంటే సౌమ్యతను, ప్రశాంతతను ఆ పేరులోనే, ఆ యొక్క మాటలోనే మనకు దొరుకుతుంది. ఈరోజు వింటున్న మీరు కానీ నేను కానీ మన అందరము కూడా అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్న ఈ మాటలు ఏమండి, ఈ 16వ అధ్యాయం, రోమాపత్రిక 16వ అధ్యాయము ఎంతమందిని అతన్ని గుర్తు చేసుకున్నాడు. ఈనాడు ఎంతమందిని మనము ప్రేమిస్తున్నాం, ఎంతమందిని ప్రేమిస్తే ఈ మాటలు చెప్పగలడు. అందరూ ప్రేమించాడు, ఎవరిని విడిచిపెట్టలేదు అపోస్తుడైన పౌలు. ఇవాళ మనం గ్రూపులుగా ప్రేమిస్తాం, గ్రూపులు కడతాం, కట్టి మనం ఇష్టమైన రీతిలో మనం నడుస్తాం. దేవుని సన్నిధిలో ప్రేమ ముఖ్యం. నువ్వేం చేస్తావు అనేది ఆయన చూడ్డు, నీ హృదయాన్ని మాత్రమే పరీక్ష చేస్తాడు. నీ దేహాన్ని ఆయన శుద్ధిపరచుకోకూడదు అంటాడు. అదే అంటాడు అపోస్తుడైన పౌలు. ఏమంటాడంటే నువ్వెలా ఉన్నా గానీ నిన్ను శుద్ధిపరచుకునే శక్తిని నాకుంది. మరలా నువ్వు బురద చేసుకున్నా నేను కడుగుతాను, నాకు అభ్యంతరం లేదు. కానీ నీ హృదయమే బురద అయిపోతే నేను కడగలేను అంటున్నాడు. అందుకనే నీ నోటి మీద ఏముండాలంట? ప్రైజ్ లార్డ్, వందనాలు అనే పదం నాట్యము చేస్తూ ఉండాలి. ఎస్, ప్రతి మనిషికి ఒక బిరుదు, ఒక స్థాయి, ఒక స్థితిని ఉండబట్టే వాడు గొప్పవాడు అవుతున్నాడు. కానీ ఈనాడు క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా జీవించాలి, పరలోక వారసుడిగా, క్రైస్తవుడిగా పక్కన పెడదాం, పరలోక వారసుడిగా నువ్వు ముద్రించబడాలంటే నీ నోటి మీద ఏముండాలి? పరలోక యొక్క తలంపు కలిగిన విజ్ఞాపన ఉండాలి. అదే ప్రైజ్ లార్డ్, వందనాలు. ఇది పరలోక సంబంధమైన దేవదూతలు, పరిశుద్ధులు చెప్పే స్తుతి అంట. ప్రైజ్ లార్డ్, వందనాలు అనే మాట. ఎస్, కనుక ఈరోజు నీవు నేను వింటే అట్టి ఆలోచన దేవదేవుడు మనందరకు అందించు, ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించున్న సృష్టికర్త నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో నీ బిడ్డలుగా మేము ప్రార్థిస్తుండగా దేవా, నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల మాకు దయచేసావు. నీ ఆలోచనతో మమ్మల్ని నింపావు. చక్కటి మాటలు నీ ఎడల, ప్రపంచం ఎడల, ప్రజల ఎడల ఏ వినయము, ఏ విధేయత, ఏ పద్ధతి, ఏ రీతి మేము కలిగి ఉండాలో నీ లేఖనము చెప్తుంది. అవును ప్రభా, మూర్ఖుడు మార్చే లేఖనం, మూర్ఖుడికి జ్ఞానము చెప్పే లేఖనం, మూర్ఖుడిని మంచివాడిగా తీర్చిదిద్దే లేఖనం. అవును ప్రభా, ముద్దు కలిగిన బంగారమును సాగదీసేది, కరగగొట్టేది అగ్ని. అగ్నిలంటి కోటి సూర్యుల శైలి కలిగిన శక్తిమంతుడు నీవు. నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను
సమకూర్చి నడిపించి బలపరచమని సమయంలో నా దేశ ప్రజలను, నా దేశ నాయకులు, నా దేశ పెద్దలను, 150 కోట్ల ప్రజలు, 200 పైగా భాషలు కలిగిన వారు తండ్రి, సుమారు 800 పట్నం భాషలు, 200 పైగానే దేశాలు పైగానే ఉన్నవారు అనేకులు, వీరందరినీ పేరు పేరున నీ చేతులకు అప్పగిస్తున్నా ప్రభువా. నా దేశంలో ఉన్న మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు తండ్రి, ఇదిగో గర్భిణీ స్త్రీలు, బాలింతరారు, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అవయవలు లేనివారు, అనాబాధికులుగా ఉన్నవారు, ఆకలు కలుకు అలా ఉండెత్తినవారు, నీడలేక అల్లాడిపోతున్నవారు, రైతులు నేనా కన్నీటితో దుఃఖముతో అకాల వర్షాలతో బాధపడుతూ నష్టము కలిగి దుఃఖము కలిగి కుటుంబంలో శాంతి సమాధానం లేక ఇలా చెప్పుకుంటూ ఎన్నెన్నో ఉన్నాయి ప్రభా. అందరినీ చూచుచున్న దేవుడవు, అందరి మాటలు వినుచున్న దేవుడు, అందరిని గమనిస్తున్న దేవుడు, అందరిని హృదయమునికి హద్దుకొని నడిపించి బలపరచమని క్రీస్తు ప్రభువు నామమున ఎందరైతే మా సహోదరులు, మా కుమార్తెలు, తల్లులు, తండ్రులు, మా ఆయన అందరూ నీ బిడ్డలుగా ఈ మాటలు వింటున్న వారందరూ కూడా అట్టి రీతి నడుచుకుని కృపను అందించి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరనుగా. మహోన్నతుడైన మాకు దయచేయం, మరి ప్రార్థన చేసేవాడిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు, శోధనకి అక్కిని తప్పించు, రాజ్యము, శక్తి, మహిమ నేనెంత నీవనావు తండ్రి, ఆమేన్. ఏసరత్వమే విజయం, అపవాదికులం ప్రవేశరత్వమే విజయం, అపవాదికులం ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాదికంత కల్లాశ. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ అన్ని వేళలా ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడకు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఎందుకంటే క్రిస్మస్ నెల ఆల్రెడీ మనకు వచ్చేసింది. ఇలా 2వ తారీఖు, ఇలా 2వ రోజు కూడా ముగించుకుంటున్నాం. అట్టి కృపను మీ దేవదేవుడు మీ అందరికీ ఆనందమును, మరి క్రిస్మస్ యొక్క సంతోషం దేవుడు అందించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.